ప్రాణ, ఆత్మ, శరీరములకు కలగాలి. యేసుక్రీస్తు ఈ శరీరం అగ్నిలో కాలకుండా తన రక్తము చేత పవిత్రపరుచుకొని బొందులో పెట్టబడిన ఈ దేహానికి అక్షయతనిచ్చి మరలా ఒక శరీరాన్ని ఇచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. మహిమ శరీరంగా మారుస్తాడు. ఈ శరీరాన్ని కాపాడాడు యేసు ప్రభు. మరి ఈ ఆత్మకి రక్షణ ఎలా కలుగుతుందంటే పరిశుద్ధాత్మ బోధలో ఉండడం వల్ల, పరిశుద్ధాత్మ వల్ల ఆత్మ కలుగుతుంది. అర్థమవుతుందా? శరీరానికి యేసయ్య రక్షణ కలుగు చేస్తే ఆత్మకి పరిశుద్ధాత్మ వలన రక్షణ కలుగుతుంది. ఇంకో స్వచ్ఛమైన భాషలు చెప్పాలంటే ఈ ఆత్మని పరిశుద్ధాత్ముడు పరమాత్మతో కలిపేస్తాడు. ఇది రక్షణ ప్రాసెస్. అయితే ఈ భూమి మీద శరీరధారులుగా మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఈ బ్రతుకు ఎలా ఉండాలి అని మనం లేఖనంలో చూస్తే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం, కొంచెం మానిటర్ సౌండ్ పెట్టు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది దేవుడు మన పితరులతో ప్రమాణము చేసిన చాలు ఆజ్ఞలని పాటించండి. దేనికయ్యా మనకి రక్షణ? దేనికయ్యా అంటే మీరు బ్రతికి, చూడండి ఆ మాట చూడండి, మీరు బ్రతికి అభివృద్ధి పొంది, చాలు. బ్రతకడానికి భక్తి, రక్షణ, అభివృద్ధి పొందడానికి భక్తి, రక్షణ, ప్రార్థన. మనము బ్రతికి అభివృద్ధి పొంది ఏం చేయాలి? సుఖించకూడదు, ఎంజాయ్ చేయకూడదు, లోకాన్ని అనుభవించకూడదు, దాన్ని ఆనందించకూడదు. మరి దేవుడు ఆశీర్వదించింది, బతికించింది, అభివృద్ధి చెందించింది దీనికే కదా అంటే, ఎందుకు బతకాలంటే మరి ఆ దైవజనుడికి ఎందుకు వచ్చిందో ఈ మాట. కానీ స్తుతి పాడుటకే. ఎందుకు బతకాలా? స్తుతి. ఆ స్తుతికి మరొక అర్థం ప్రార్థన. ప్రార్థన చేయడానికి బతకాలి మనం, తినడానికి కాదు, బస్తాలు బస్తాలు తినడానికి కాదు. అభివృద్ధి చెందడానికి బతకాల, వృద్ధి కనబడాలి. తిమోతి, నీ అభివృద్ధి కన్నులకు తేటగా కనబడేటట్లు ఉండనిమ్మంటాడు. అర్థమైందా? కనబడాలా. 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నా, అయ్యా 2023 కంటే 2024 దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి ఒక్క మాట చదువు. ఎప్పుడు డబ్బులు ఏడున్నాయి, నా పరిస్థితి బాగలేదు, నా ఆర్థిక ఎన్ని సంవత్సరాలు బాగానే ఉంటుంది. బయటికి చెప్పడు, మంచి గుడ్డ కట్టుకోడు, మంచి తిండి తిండు, మంచి మాట మాట్లాడు, మంచిగా బతకడు. ఎప్పుడు చూసినా డొప్పలు ఊడిపోయిన బండే, ఎప్పుడు చూసినా చినిగిపోయి సొక్కే, ఎప్పుడు చూసినా నూనె పెట్టని నెత్తే. కారణం ఏంటి? అభివృద్ధి కనబడినవాడు అదొక శాపం, అదొక దారిద్ర్యం. నోటి మాట కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. దేవునికి స్తోత్రం, దేవుడు నన్ను బాగానే ఉంచాడు. పొరపాటుని చెప్పడు, అన్నుడేం చదువుతాడేమో కానీ మనోడు చెప్పడు. మరి ఎందుకనో? దేవుడు ఎప్పుడు మన చుట్టూ దేవదూతలను పెడతాడు. ఆయన పని ఏంటంటే మనల్ని కాపాడుట కొరకు ఆయన మనకు నియమించాడంట దూతల్ని. దూతలకున్న అలవాటు ఏంటంటే నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా వందనం ప్రభు వందనం. దూతలకున్న పని ఏంటంటే నిత్యము దేవుని స్తుతించడమే. అవును, ఆమెను హల్లెలూయా, స్తుతి స్తోత్రం, వీటి పని అదే. నువ్వు ఎప్పుడు ఎవరికి కనబడన్నా, ఎట్టున్నావు అన్నా, సూపర్గా ఉన్న దేవుని కృప అన్నావు అనుకో, దేవదూతలు ఏమంటారు తెలుసా? ఆమెను హల్లెలూయా అంటాం. ఇక నీ స్థితి మారకపోతే అప్పుడు నన్ను అన్నాడు యేసు. ఎప్పుడు మన నోట స్తుతి వినబడాలి. మనం బ్రతకేది, మనం బ్రతుకుతుంది, మన ఆయుష్కాలం పొడిగించబడేది, అభివృద్ధి చెందేది, చెందిస్తున్నది కారణం దేవుడు మనల్ని ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచి అనేకులకు మన అభివృద్ధి కనబడేటట్లు చేసి, ఇంకా చెప్పాలంటే ఆయన గుణాతిశయములను ప్రకటన చేయు నిమిత్తము చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలుగులోకి తీసుకొచ్చాడు. అంధకారంలో ఉండాల్సిన మన జీవితాలు అసలు ఎవరో, ఏడబుట్టామో, ఎప్పుడు చచ్చిపోయామో,
చరిత్రలో హిస్టరీలో కనపడని లైఫ్ స్టైల్ ఉండాల్సిన మనల్ని ఆయన 100 మందిలో 1000 మందిలో 1,00,000 మందిలో తీసుకొచ్చాడు. ఉండదా? నేనున్నా పుట్టుక్కు రేపు చచ్చిపోయాను అనుకో, ఖచ్చితంగా 1,00,000 మంది మాట్లాడుకుంటారు. జాన్సన్ అని ఒక దైవజనుడు ఉండేవాడు, అగ్నిలాగా మండాడు రా, మంచి సేవ చేసి చచ్చిపోయాడు అని. మామూలు చచ్చిపోయి ఉంటే మా ఊర్లో ఒక 2,000 మంది మధ్యలో బతికి చచ్చిపోయి ఉండేవాడిని, అయిపోయిండేది. కానీ ఈరోజు ఆయన అంధకారంలోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన వెలుగు నా మీద ప్రకాశిస్తుంది, అందరికి కనబడుతున్నా నేను. ఆమేన్. నువ్వు కూడా కనబడుతున్నావు, నువ్వు కూడా కనబడుతున్నావు. ఆమేన్. ప్రభువే నిన్ను వెలుగులోకి తీసుకొచ్చాడు. ఎందుకని? ప్రార్థన చేస్తావని. ఎందుకని? సాడీలు చదువుతావనా? ఎందుకని? హింసిస్తారనే. కొంతమందికి అదొక ఆనందంగా ఉంటుంటుంది. అవతల వాళ్ళు బాధపడుతుంటే మహా ఆనందంగా పుల్ల పెట్టేది, బయటికి పోయి ఆనందపడేది. అదొక రకమైన తృప్తి. ఎదుటోడు నలిగిపోతా, హింసపడతా, కన్నీళ్ళు పెడతా ఉంటే అదొక ఆనందం. బతికించింది అందుకు కాదు, మనల్ని బ్రతికించింది దేవుని మహిమ కొరకే. ఇంకా చెప్పాలంటే చదువునది కంటిన్యూ చేయి. ఆయన బ్రతికి, మొదలు చదువు. మీరు బ్రతికి, దేవుడు మన పితరులతో ప్రమాణము చేసిన, చాలన్నా చాలు. బ్రతకాలి, అభివృద్ధి చెందాలి, అది దేవుని కొరకై ఉండాలి. దాని గమ్యం ఏంటంటే మనకు ప్రమాణం చేసిన దేశానికి వెళ్ళాలి. యేసయ్య మనకేం ప్రమాణం చేశాడు? నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థలం ఏర్పాటు చేస్తాను, నాతో మీరు ఉండున్నట్లు. ఈ మాటలు మనం మర్చిపోకూడదు. ఆయన మనకు వాగ్దానం చేశాడు, చేసిన వాడు నమ్మదగిన వాడు. అంతే. ఈ రోజుల్లో కొంతమంది మడమ తిప్పను, మాట తప్పను, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అబద్ధం చెప్పను, మాట ఇచ్చానంటే జరుగుతుంది, ఈ నోటి మాట సత్యం అవుతుంది అని. మనుషులకే అంత బిల్డప్, మనుషులకి అంత వాల్యూ ఉంటే మరి మాట ఇచ్చినవాడు సర్వలోకాలను సృష్టించినవాడు. ఆయన మాట చెప్పాడంటే ఇక దాంట్లో వెనక ముందు ఉండదు, తగ్గటం ఉండదు, ఓడిపోవటం ఉండదు, ఇది కుదరలేదులే, ఇది అసాధ్యమైందిలే అనేది ఉండదు. చెప్పాడంటే చేస్తాడు అంతే. ఆయన మాట ఇచ్చాడు, నేను వస్తాను మీ కొరకు ప్రాణం పెడతాను అన్నాడు, వచ్చాడు, పెట్టాడు. నేను వెళ్తున్నాను మీ కొరకు సిద్ధపరుస్తాను, మళ్ళీ వస్తాను అన్నాడు, వచ్చాడు, వెళ్ళాడు, మరలా వస్తాడు. వస్తానన్నవాడు రాకుండా మానడు. ఒక 10 రోజులు ఆలస్యం అవుతుంది, అది మన మంచికే. ఈ ఆలస్యం ఎందుకు? మన మంచికే. ఇవాళ రాత్రి వచ్చిందనుకో, నన్ను ఆరాధించే వాళ్ళని దేశపోతానని మనం పోతాం, మరి మిగతా వాళ్ళు రేపు వస్తారు. ఏడురా పాస్టర్ గారు ఏడి? అక్కాయ్ అన్నయ్య ఆరాధన అవుతుంటే కిందకే రాలేదు ఏంది అన్నయ్య? తలుపు కొడితే ఎక్కడున్నాడు? పెళ్లి కుమారుడు వచ్చాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. గుండెల బాధ, పేపువా మేము పొద్దున వద్దాం అనుకుని ఆగినామయ్యా, అయ్యా మేము ఉదయం వద్దాం అనుకుని ఆగామయ్యా అని గుండెలు బాదుకుంటే ఎక్కడున్నా మనం వెళ్ళిపోయి ఉంటాం. ఇప్పుడు మీరున్నారు, ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళు ఓకే, ఎసరమ్మా వినపడుతుందా? మీ ఆయన రాలా, పొద్దున వస్తాడు, మా ఆవిడేది రాత్రి ప్రార్థనకు వచ్చిందని, మా ఆవిడేది. ఇప్పుడు మీ ఇద్దరు వస్తే ఫ్యామిలీ వచ్చింటే ఇద్దరు వెళ్ళిపోతారు కాబట్టి మీ గురించి దిగులు లేదు. ఒకవేళ పిల్లలు రాకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మన అమ్మ నాన్న వెళ్ళిపోయారని. భార్య వచ్చి భర్త రాకుండా ఉంటే భర్త పొద్దున వస్తాడు, ఏదిరా రాత్రి రొట్టి ప్రార్థనకు వచ్చింది ఇప్పుడు ఏది అంటాడు. ఒకవేళ భర్త వచ్చి భార్య రాలేదనుకో, ఈ పనికి వాళ్ళు రాత్రి ప్రార్థనకు పోయి నాన్నే పండుకొని ఉంటాడు ప్రశాంతంగా. అర్థమవుతుందా? ప్రశాంతంగా ఆడే పండుకొని ఉంటాడు, ఇల్లు లేదు వాకి లేదని ఆమె కంగారు. అట్లా ఈ ఆలస్యత్వం దీనికంటే మన మేలు కొరకే, వాళ్ళు కూడా రావాలనే. ఆమేన్. వాళ్ళు కూడా రక్షణ పొందాలనే వాగ్దానం చేసిన దేశం ఉంది, అది పునాదులు కలిగిన పట్టణం. అక్కడికి మనం వెళుదుము గాక. ఎవరయ్యా దాంట్లోకి వస్తారంటే చర్చికొచ్చిన వాళ్ళు కాదు, నీళ్ళలో మునిగిన వాళ్ళు కాదు, పేర్లు పెట్టుకున్న వాళ్ళు కాదు, ఇంకేదో భక్తి చేశామని చెప్పి చెప్పుకునే వాళ్ళు కాదు, కానీ జయించిన వారికి అక్కడ తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. కడవరి కాలపు రక్షణ కొరకు చేతులెత్తిన వాడికి ఆ దేశం ఇస్తాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. కడవరి ఉద్యమం అని ఎందుకని మనం ఆ పేరు పెట్టుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి తెలుసా. ఇప్పుడు కడవరి ఉద్యమం అని పేరు పెట్టుకొని
నీరసంగా చేసామనుకో, పాట పాడినా వాక్యం చెప్పినా అసలు ఆ రివైవల్ కనబడలేదనుకో, ఇంకెందుకు అట్లా పేరు పెట్టుకోవటం? మామూలుగా ఆరోగ్యమ్మ అని పెట్టుకుంటుంది, ఇంటి నిండి అటలు మందులు చేసాలు పెట్టుకొని ఉంటుంది. పేరేంది? ఆరోగ్యమ్మ. అసలు సమాధానం గురించి చెప్పే పనిలే, తగాదా లేకుండా ఆమెకు నిద్ర పట్టదు. పేరేంది? సమాధానమ్మ. ఆమె పేరు సమాధానమ్మ. తగాదా పెట్టకుండా ఇంటికి వచ్చిందంటే ఇంక నిద్ర పట్టదు ఆమెకు, ఊపిరాడదు, కడుపు ఊపిపోతుంది, ఎవరితో కొలత పెట్టుకోవాలా. ఆ పక్కింటికి పోయి పనికి మాలిన చెత్త యాడేసేది వస్తుంది, ఎవరితో కొలత పెట్టుకోవాలా. ఎవరు కొత్త పడితే ఫోన్లోనే పెట్టుకుంటుంది. మొన్న ఏం చేసావు, ఇవాళ ఎందుకులేమ్మా, ఆహా ఇప్పుడు ఏదో ఒకటి పడితే కానీ నాకు నిద్ర పట్టదు. పోయిన సంవత్సరం నేను పట్టుకొచ్చుకుంటుంది. సమాధానం కదా. పేరు పెట్టుకుంటే కాదు, అలాంటి పేరు పెట్టుకున్నప్పుడు దానికి తగిన న్యాయం, మనం ఆ జై జీవితం రావాలి. అయితే ఈ భూమి మీద అక్షరానుసారమైన పరిస్థితులను బట్టి మన అభివృద్ధి, మన జీవితం, మనం బ్రతకడము, మన క్షేమము ఉండదు. కానీ అక్షర సంబంధమైంది అంటే లోక సంబంధం ఎట్లా చెప్పాలంటే మీకు అర్థం అవ్వాలంటే, డబ్బును బట్టి, స్థలాన్ని బట్టి, పొలాన్ని బట్టి, మనకున్న ధననిధిని బట్టి మనకు కాదు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన ముఖ కాంతి చేత మనం జయిస్తామంట. మళ్ళీ విచిత్రమైన మాట కదా. ఎలా? దేన్ని బట్టి? నీ ముఖ కాంతి నాకు జయమిచ్చేను, నీ సన్నిధిలో యేసయ్యా. పాట మర్చిపోయారా? పాత పాట కదా. పూజార్హుడా ప్రాణేశ్వర, 44వ కీర్తన 3వ వచనం, కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు ఆ మాట చెప్తారు. వారు కత్తి చేత ఖడ్గముల చేత దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. వారి చేతులు పోరాడటం వల్ల వారికి జయం రాలేదు. నీవు కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తము, నీ బాహు, నీ ముఖ కాంతి వారికి విజయము కలుగు చేసెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకే మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనకు అవసరం. ఎందుకంటే మన బలము, మన తెలివి, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన పొలము, మన డబ్బు, మన ఆరోగ్యము మనది ఏది కాదు. అనిల్ పరిస్థితి ఏమైంది? క్షణం ఆరోగ్యంగా ఉన్నాడు, కాలు చేతులు బాగున్నాయి, అన్నీ చక్కగా ఉన్నాడు. క్షణమాత్రంలో మరణ పడకల్లోకి వెళ్ళాడు. ఊహకు అందదు, అది ఊహించుకుంటేనే నిద్ర పట్టదు. అలాంటి బుడగలాంటి జీవితం మంది. అల్పులం మనం. మన వలన ఏమి కాదు. మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, క్షేమంగా ఉండాలన్నా ఆయన ముఖ కాంతి, ముఖ కాంతి అది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరంలో దొరుకుతుంది. అది నీకు కొంచెం ఇరుకుగా అనిపించవచ్చు. రోజు రావాలంటే ఇబ్బంది కదా మందిరానికి. అంతలా ఇబ్బంది అయితే ఎక్కడ దీవించబడతాం? మామూలుగా పాస్టర్ గారు ఆరాధన, ప్రబలారాధనకు వచ్చే భక్తులు కొంతమంది అయితే, క్రిస్మస్కి వచ్చే భక్తులు ఇంకొంతమందికి అయితే, సిలువ వేయటానికి వస్తారు కొంతమంది. దేనికి? గుడ్ ఫ్రైడే రోజు వస్తారు. ఎప్పుడు రానోడు ఆ రోజు వస్తాడు. ఎందుకు? సిలువ వేయడానికి, యేసుప్రభుకి. పండగ భక్తులు కొంతమంది, బలారాధన భక్తులు కొంతమంది, ఆరాధనకు మాత్రమే వచ్చే భక్తులు కొంతమంది. కానీ దేవుని వాక్యంలో ఏముందంటే నియామక కూటములను మనం పోగొట్టుకోకూడదంట. నియమించబడిన ప్రతి కూడికలో మనం పాల్గొనాలంట. ఎందుకంటే ఇది ఇరుకు, ఇక్కడే ఆశీర్వాదం ఉంది. ఎందుకని పాల్గొనాలి అంటే ఆయన ముఖ కాంతి చేత నీకు జయం వస్తుంది. ఆయన మాటలు, జీవం కలిగిన ఆయన మాటలు నిన్ను ఆదరిస్తాయి, నిన్ను బలపరుస్తాయి, నీకు తోడుంటాయి. ఆయన ముఖాంతరంలో నుంచి వెలువడుతున్న ప్రతి మాట నిన్ను జీవింపజేస్తుంది. అందుకు నువ్వు ఆయన మందిరానికి రావాలి, ఆయన సన్నిధిలో అడుగు పెట్టాలి.
మన కత్తి, మన చేయి, మన బలము కాదు మన జయమిచ్చేది. ఆయన ముఖకాంతి చేత మనం గెలుస్తామేస్తున్నాము. ఆమేన్. ఇందుకొరకు మనల్ని బ్రతికించాడు దేవుడు. ఇందుకొరకే నీవు బ్రతికి అభివృద్ధి చెంది నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల మార్గంలో నడువు. దేవుని మహిమ కొరకు. అంతే. భక్తి చేయమని ఏదో దేవుడు చెప్పాడని చెప్పి మీసాలు తీసేస్తాడు ఒకడు, గడ్డం పెంచుకుంటాడు ఇంకొకడు, రకరకాల వస్త్రాలు వేస్తాడు ఒకడు. భక్తి చేయమంటే వేషాలు ఎందుకు? ఈ వేషాలతో పరలోకం రాలేం. హృదయ అంతరంగాల్లో గూడు కట్టుకున్న దాన్ని దేవుడు తేటగా చూస్తాడు, దానిని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది భక్తి, భక్తిలో ఉన్న ఆశీర్వాదం. అందుకొరకే మనం నియమించబడ్డాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే మనము ఈ విధంగా రక్షణలో ఉండి, ఒక నిమిషం, ఈ విధంగా రక్షణలో ఉండి ప్రార్థన చేసి ఆయన మహిమలో ఉండాలని సువార్త ద్వారా మనల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడంట దేవుడు. ఆమేన్. మనము రాలా, మనముగా యేసయ్య నమ్ముకోలేదు, దేవుని మందిరంలోకి రాలేదు, ఇక్కడ మనం వచ్చి కూర్చోలేదు. ప్రభువు యొక్క అనాది సంకల్పమే మనల్ని ఇక్కడ తీసుకొచ్చింది. మనకు ప్రకటించబడిన మన విన్న సువార్త యేసయ్య మహిమలోకి మనల్ని తీసుకొని వెళ్ళాలనే ఇక్కడ తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు వింటున్న ఈ వాక్యం, నీ ఎదుట నిలిచిన దైవజనుడు నీకు అనుగ్రహించబడిన ఈ ఉపదేశం, ఈ బోధ, ఈ పరిచర్య, ఈ హెర్మోన్ మందిరం, దీని వెనకాల కూడా ఆయన సంకల్పం ఉందంట. పేపర్ ఒక్కసారి ఈ పక్కగా తిప్పు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:11 తన రాజ్యానికి తన మహిమకు మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు, ఆ రాజ్యానికి పిలిచిన దేవుడు, ఆ రాజ్యానికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మీలో ప్రతివాన్ని హెచ్చరిస్తున్నాం, ధైర్యపరుస్తున్నాం. తండ్రి తన పిల్లల ఎడల ఎలాగ నడుచుకుంటాడో బా రౌండ్ చేసుకోవాల్సిన మాట. ఇక్కడ వినబడుతున్న ఈ బోధలో నా వయసుకి జీన్ ప్యాంట్లు వేసుకొని నేను కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని సోకు చేసి సగం గడ్డం గీసి ఈ కింద సగము ఈ పైన సగము, అదొక ఫ్యాషను, అదేం ఆనందం నాకు అర్థం కాదు. పెరిగేదట మొత్తం కలిసే కదా పెరిగిద్ది, గీసినంత మాత్రం ఆగిద్దా? లోకస్తులందరూ నడిచినట్టుగా, అంటే లోకస్తులు అంటే ఈ మధ్య పాస్టర్లు కూడా అదే వేషం వేస్తున్నారు అనుకోండి, వాళ్ళలాగా నేను కూడా చేయొచ్చు. కానీ నేను చెయ్యదగినవి కూడా తండ్రి స్థాయిలో ఉన్నా గనుక, ఒక తండ్రి పిల్లల ఎడల ఎలాగ నడుచుకుంటాడో ఆ భయము, ఆ బాధ్యత కలిగి నన్ను ఫాలో అవుతూ నా పిల్లలు ఎక్కడైనా తొట్టిల్లుతారేమో, నేను తాగితే తాగుబోతులు అవుతారేమో, నేను తిరిగితే తిరుగుబోతులు అవుతారేమో, నేను అబద్ధం చెబితే అబద్ధాలు ఆడే వాళ్ళు అవుతారేమో, నేను లోకస్తులాగా ప్రవర్తిస్తే వీళ్ళు కూడా లోకస్తులాగా ఉంటారేమో, నేనే ఈ లోక సంబంధమైన ఫ్యాషన్ నెత్తిన వేసుకుంటే నా పిల్లలు ఇంకా నెత్తిన వేసుకొని తిరుగుతారేమో అని ఒక తండ్రి తన పిల్లల ఎడల ఎంత జాగ్రత్త కలిగి బతుకుతాడో నేను మీ ఎడల అలా బతుకుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ విషయాన్ని ధైర్యంగా చెప్పగలను, పౌలు గారు చెప్పినట్టు చేస్తున్నాము. ఎందుకయ్యా, ఎందుకని నువ్వు అటు బతకాల్సి వచ్చింది? మిమ్మల్ని పిలిచిన ఆ పిలుపు మీ ఎడల వ్యర్థం కాకూడదు. దేవుడు నిన్ను ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు పిలిచాడు. నువ్వు త్రొట్టిల్లిపోకుండా నిలబడి అలా రావాలి అంటే హెచ్చరిక తీసుకో. రాయ్ పడతావు, జాగ్రత్త, హెచ్చరిక. డైవర్షన్, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రాసి ఉంటుంది అక్కడ, డైవర్షన్ అని, కాషన్ అని, హెచ్చరిక అని రాసి ఉంటుంది. గొంతు ఉంది జాగ్రత్త, పని చేస్తున్నారు జాగ్రత్త, స్పీడ్ బ్రేకర్ ఉంది జాగ్రత్త, రైల్వే ట్రాక్ ఉంది జాగ్రత్త. హెచ్చరిక తీసుకోవాలి, లేకపోతే ఎగిరి పడుతుంది. స్పీడ్ బ్రేకర్ మీద నేను ఎన్నిసార్లు పడ్డాను ఎగిరి.
దేవుడు ఆయన హస్తపు నీళ్ళు అటు ఎత్తుకొని లేపి పెట్టాడు కాబట్టి ఆరోగ్యాలు బాగుండి నిలబడ్డాం. మాట్లాడుతూ ఎవరిలో పడిపోయి ముందున్న స్పీడ్ బ్రేకర్ మర్చిపోయి దూకించుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో. నాకు తెలిసి బండి ఎక్కి తోలిన ప్రతి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. హెచ్చరిక ఆల్రెడీ బోర్డు ఉంది, మనం ఏం చేసాం? హెచ్చరిక, గద్దింపు, ఖండింపు, బుద్ధి, ఇవన్నీ తండ్రి చేత మీకు ప్రకటించబడతాయి. వాటిని మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. ఏదో నీళ్ళు లేకుండా ఎందుకు మందిరం రాలేదమ్మా అంటే దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. అమ్మో నేను ఇంత పెద్ద తప్పు చేశానా, ఇంత చిన్నదానికి దేవుని దూరం అయ్యానా అని సరి చేసుకొని పశ్చాత్తాపడి ఇంకెక్కువ పోగొట్టుకున్న ఆరాధనకి ప్రతిగా ఇంకెక్కువ భక్తి చేయాలి. దూర ప్రాంతం పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తుంటే మందిరం పక్కనే ఉండి నీకేమైంది? ఏం మనం దీన్ని పడుకోలేమా? మనం ఎందుకు మోకరించాలి? మనం ఎందుకు ప్రార్థన చేయాలి? నువ్వు చేసిన దాన్ని బట్టే నీ ఆశీర్వాదం ఉంటుంది, దాంట్లో నో డౌట్. డబ్బుతో కొనలేము, ఉచితంగా దేవుడి దగ్గర నుంచి పొందలేము. రక్షణ అయితే ఉచితమే కానీ రాజ్యం ఉచితం కాదు, గుర్తుపెట్టుకోవాలి మాట. రక్షణ ఉచితం కానీ రాజ్యం ఉచితం కాదు. ఆయన ఉచితంగా రక్షణ ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు, బస్సు ఎక్కి గమ్యం చేరాల్సిన బాధ్యత నీదే. టికెట్ జోలో పెట్టుకుని ఇంటికి పోతే ఏం ఉపయోగమా? అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, వెళ్ళాము, అందరికి భోజనాలకు టోకెన్లు ఇచ్చారు. మీదబడి లాక్కొని టోకెన్ల కట్టలు పెక్కపోయిండు ఒకడు. మామూలుగా పూటకొకటి ఒక్కొక్కటి చాలు మనిషికి. నాకి అని వాడి చేతిలో ఉన్న కట్ట లాక్కున్నాడు. వీడు ఆనందానికి అవధుల్లో అబ్బా కట్ట దొరికిందని జోలో పెట్టుకొని ఎవరు తెలియకుండా పోయి లోపల ఏడో కూర్చున్నాడు. వీడికి లేదు వాడికి లేదు. సరే నువ్వేమో తిన్నావా? తినలా. కట్ట జోలో పెట్టుకొని కట్ట దొరికిందని ఆనందంలో పోయిండు. ఆకలి తీర్చుకోలే పాప. ఇచ్చింటే ఇంకొకటి కన్నా వచ్చేది. అర్థమైంది మీకు? దేవుని రక్షణ మనకు ఉచితమే. అట్లాంటి దాని ఊరికి నీళ్ళలో మునిగి ఇంట్లో ముడుచుకొని పడుకుంటే ఏం ఉపయోగం అవుతుంది? ప్రార్థన చేసి భక్తి చేసి నీ అడుగులు దేవుని కొరకు ముందుకేసి ఆయన గుణాశయములను ప్రకటన చేయడానికి నువ్వు బ్రతికి అభివృద్ధి చెంది ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచి అనేకులకు మాదిరిగా కనబడాలి. ఇది జీవితం, ఇది ఆశీర్వాదం. అది చచ్చి కురుపులతో నిండిన లాజరు లోకానికి సవాల్గా ఉన్నాడు. అసలు ఈరోజు కద్దరు సొక్కేలా, ఉద్యోగం లేదు, యోబులాగా వృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ధనవంతుడు కాదు, సంపన్నుడు కాదు, కురుపులతో నిండి తన ఇంటి ముందు అడుక్కొని తిన్నాడంట లాజరు. కానీ ప్రపంచానికి సవాలుగా ఉన్నాడు ఈరోజు. అంటే మనం ఎలా బ్రతికాము కాదు కానీ ఆయన ఆజ్ఞల మార్గంలో ఉన్నామా లేదా. కానీ ఈ రోజున ప్రవచనాలు డబ్బుల గురించే, ప్రార్థనలు డబ్బుల గురించే, ఆశీర్వాదాలు డబ్బుల గురించే, వాగ్దానాలు డబ్బుల గురించే, సంతానం గురించే, బిల్డింగుల గురించే, పొలాల గురించే, స్థలాల గురించే. అసలు వాటిని అడగొద్దురా అంటున్నాడు దేవుడు. అసలు తెలుసా మీకు మర్మం తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే నీకు ఏమి కావాలో అది నాకు తెలుసు, నీకేమి ఇవ్వాలో నీకేం కావాలో అది నాకు తెలుసు. మరి నేనేం చేయమంటా ప్రభా? నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు. ఎట్లా రావాలి నీ రాజ్యానికి? ఇదిగో ప్రార్థన చేసిరా. ఎట్ట పట్టుకోవాలయ్యా నీ మహిమను? తండ్రి ఉపదేశం ముఖకాంతిలో నుంచి వినబడుతున్న మాటలు, ఆజ్ఞల మార్గంలో నడువు. ఇది తెలుసుకోవాలి మనం. దేవుని రాజ్యానికి, దేవుని మహిమకు మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆయన ముఖకాంతిలో మనకు ఎదురాడుతున్న ప్రతి శ్రమను ఓడించి జయించి దాటి వెళ్ళి సంపాదించుకోవాలి. అందుకని శ్రమ కోడిపోయి కింద పడిపోతే, శ్రమ కోడిపోయి దారి తప్పితే ఆ మార్గంలో శ్రమ వస్తుంది, ఇంకో దారి పోతాం, ఆ మార్గంలో శ్రమ ఉంటుంది. ఎక్కడో చోట డెడ్ ఎండ్లు ఉంటాయి. అడి తిరిగి మెయిన్ రోడ్డుకే రావాలి, తప్పదు. నువ్వు ఇక ట్రాఫిక్ ఉందిలేని అటు పోయావు అనుకో, అక్కడ కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఎంత దూరం వెళ్తావు ఆ మార్గంలో? అందుకని మనం శ్రమకు భయపడకూడదు, పరిస్థితులకు భయపడకూడదు. దేవుని మహిమకు కోరుకొని ఆయన మార్గంలోకి రావాలి. ఎందుకని ఇంత ప్రయాస అవసరమా? ఇంత భక్తి, ఇంత ఇరుకు, ఇంత ప్రార్థన, ఇదంతా అవసరమా అండి? ఎస్, అవసరమే. ఎందుకు అవసరం అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దైవజనుడైన పౌలు ఒక చక్కటి మాట చెప్తాడు సంఘానికి.
మన పౌరస్థితి పరలోకమందున్నది. ఆమేన్. చాలండి. మన భాషలో చెప్పమంటే మన ఆధార్ కార్డు, మన పర్మినెంట్ భూ హక్కు చట్టం, మన పర్మినెంట్ అడ్రస్ ఎక్కడుంది? గట్టిగా చప్పట్లు కొట్టండి, కోటు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎక్కడుంది? మన శాశ్వతమైన అడ్రస్ ఎక్కడుంది? మన పౌరస్థితి, మన ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు అక్కడుంది. మరి ఇక్కడేముందా అంటే ఇక్కడేం పర్మనెంట్ లేదు. ఉందా? పర్మనెంట్ ఉందా? మన వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలా? పర్మనెంట్గా ఉన్నారా? వాళ్ళ వరుసలో మనం కూడా ఏదో ఒక రోజు వెళ్తాం. మన పిల్లలు, మన అత్తలు, మన మామలు, మన తండ్రులు వెళ్తూ ఉంటారు. అందుకే దేవుడు చెప్తాడు, నిరీక్షణ, ఎత్తబడిన వాళ్ళ గురించి భయపడమాకండి. తెస్సలోనికీ రాష్ట్రంలోనే అంటాడు, నిరీక్షింపబడు వారి నిమిత్తం, నిద్రించిన వారి నిమిత్తం మీకు ఒక మర్మం చెప్తా, మీరు బాధపడమాకండి, వినండి. మనం వెళ్తాం ఒకరోజు, అక్కడికి వెళ్ళిపోతాం. బాధొద్దు, ఏడవద్దు, భయపడొద్దు. ఎందుకంటే అందరం అక్కడ చేరాల్సిన వాళ్ళమే. ఇక్కడ పర్మనెంట్ ఏం లేదు. ఇక్కడ జస్ట్ ఇటుక పనికి వెళ్ళిన వాళ్ళు, బేల్దారుల పనులకి వెళ్ళిన వాళ్ళు ఎలాగ టెంపరవరీగా ఉంటారో, ఈ భూమి మీద మనం కూడా టెంపరవరీ. మన పర్మనెంట్ అడ్రస్ అక్కడ ఉంది. అది శాశ్వతం. ఆ శాశ్వతమైన రాజ్యానికి, ఆ శాశ్వతమైన అడ్రస్కి మనం వెళ్ళాలి. కాకపోతే విచిత్రమైన సంగతి తెలుసా? ఆ అడ్రస్ని, ఆ డెస్టినేషన్ని నువ్వు డిసైడ్ చేయొచ్చు, నువ్వు డిజైన్ చేయొచ్చు. నీకు అర్థమవుతుందా? మనం వెళ్ళే ఆ డెస్టినేషన్, మనం వెళ్ళే గమ్యం మనం డిసైడ్ చేసుకొని వెళ్ళొచ్చు. నేను ఇంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి, నువ్వు ఇప్పుడు డిసైడ్ చేయొచ్చు. నాకు ఇంత మహిమ కావాలి, ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అంటే నువ్వు డాక్టర్ అవ్వాలో, ఇంజనీర్ అవ్వాలో, పోలీస్ అవ్వాలో, ఐఏఎస్ అవ్వాలో నిర్ణయం ఎవరి చేతిలో ఉంటుంది? నువ్వు చదివే చదువును బట్టే నీ మార్గం నిర్ణయించబడుతుంది. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే నీ గమ్యం ఉంటుంది. అంతేగాని ఆయనలాగా ఏది పడితే చదివి ఏది పడితే అది అయిపోవటానికి కుదరదు. ఎంబీబీఎస్ చదివి బిల్డింగ్ కాంట్రాక్ట్ అవుతామా? పెట్టుకుంటే ఏమవుతుంది? సామెతలు పడతాయి. వాడెవడో ఎఫ్ఆర్సిఎస్ చేసి ఫారెన్లో ఇండియన్ మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు, ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు సామెతలు పడతాయి. చేతకాని పనికి మనం అర్హులం కాలేం. మనం నేర్చుకుంది చేయగలం. మన డెస్టినేషన్ మనం రెడీ చేసుకోవచ్చు. మన పౌరసత్వం, మన మెంబర్షిప్ పరలోకంలో ఉంది. మనం అక్కడి వారం, అక్కడి ప్రజలం. మన ఆధార్ కార్డు ఒరిజినల్ అక్కడ ఉంది, ఇది డూప్లికేటు. ఆమేన్. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళేలోపు ప్రభువుని తెలుసుకొని ఆ మార్గం గుర్తుపడితే ధన్యుడివి, లేకపోతే అన్యుడివి. అర్థమైందా? తిరణాలు పోయి తప్పిపోతే ఏమైపోయింది పరిస్థితి? మంచోడి చేతులు పడితే బాగుపడతావు, చెడ్డోడి చేతులు పడితే అడుగుద్ది అంటావు. అంతే మన జీవితం ఈ భూమి మీద. మంచి స్వామికి అప్పగించుకున్నావు అనుకో పరలోకం, ఇంకో స్వామికి అప్పగించుకుంటే నరకం. నువ్వు ఏ స్వామికి అప్పగించుకుంటావు నీ చేతుల్లో ఉంది. స్వామికి అప్పగించుకునే విధానంలో ఈ మార్పులను ఉంటాయి. ఏ స్వామికి అప్పగించుకున్నావు అనుకో, ప్రార్థన, విజ్ఞాపన, భక్తి, సువార్త, పాట, మహిమ ఇవన్నీ ఉంటాయి యేసయ్యలో. ఈ కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి మాట, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఇది చదవండి, నేను ముగిస్తాను. చాలండి. మళ్ళా చదువు ఒకసారి, జాగ్రత్తగా వినండి, అందరు తీసి చూసుకోండి ఒకసారి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం కనుక క్షణమే ఉండే చులకనైన ఈ శ్రమ చాలండి. ఈ బాధ, ఈ శ్రమ, ఈ చులకన, ఈ నింద ఎంతసేపు అంట? క్షణమాత్రం. ఇది కూడా దేని కొరకంట?
అదృశ్యమైన ఆ మహిమ కొరకే మనకి అనుగ్రహించబడుతున్నాయంట. అందుకే మేము వీటిని చూడట్లా. ఏం చదువుతున్నారా నీ చదువు, నువ్వు ఎన్ని మార్కులు వచ్చినాయిరా, సర్లే మధ్య అన్నతో పాటు కోటాలు తిరిగి చదవలేకపోయా. ఎప్పుడు సంపాదించుకుంటారు? 24 గంటలు ప్రార్థనలు, సభలు, కోటాలు ఇవేనా? 4 రాళ్ళు వెనకాల వేసేది లేదా? సర్లే దేవుని దగ్గర నా మహిమ ఉంటుంది. ఎప్పుడు భక్తేనంటారా? ఇల్లు వాకిలేం లేదా? మైసు అనర్లేదు, నన్నైతే విపరీతంగా అన్నాడు. ఒక ఆయన అన్నాడు, సంచి తీసుకొని పాతమైందిరా అన్నాడు. నిజంగా ఆయన అన్నట్టు అయింది స్తోత్రం. నా భక్తి చూసి నువ్వేదో తేడా ఉన్నావు, చివరికి సంచి తీసుకొని పాతమైంది అన్నాడు. ఒక అన్యుడు అన్నట్టే అయింది. చులకన చేసే ఈ చులకన, ఈ శ్రమ, ఈ బాధ క్షణమాత్రమే. ఎందుకంటే శాశ్వతమైన మహిమ కోసం మనల్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన కోసం దేవునికి స్తోత్రం. ఈ నిందిస్తాడు కొద్ది రోజులు, బాధ పెడతాడు కొద్ది రోజులు. నన్ను అన్న ఆయన ఈ మధ్యకాలం చచ్చిపోయాడు. ఆయన ఒకరోజు నేను కలిసినప్పుడు వెనకాల 2 చేతులు పెట్టుకొని పై కిందకు చూసి, నానే ఉన్నవే అన్నాడు. సూపర్గా ఉన్నా అన్న. కారు నీదన్నా అన్నాడు. నాదే అన్నా. ఇల్లు కట్టావు? నా కట్టా అన్నా. ఏమన్నా సంపాదించాను? నా సంపాదించా అన్నా. అంటే ఏం సంపాదించా నాకు తెలియదుగా. ఆయన అడిగితే వివరం చెప్పేవాడిని. 400 ఆత్మలు సంపాదించాను, 500 ఆత్మలు సంపాదించాను అని. ఆయన తెలియదు. ఏం బాగా సంపాదించాను. ప్రార్థన చేస్తే కూడా అట్ట వస్తాయి అన్నాడు. వస్తాయి అన్నా. అంటే ఆ రోజు ఆయన ఒక్క క్షణమే నన్ను బాధ పెట్టాడు ఒక మాటతో. కొంచెమే చులకం చూశాడు. కానీ ఈ మహిమ శాశ్వతం. ఒకవేళ ఇప్పటికీ అలా నన్ను చులకనగా చూసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు నన్నైనా నిన్నైనా ఉండని, ఇది క్షణమాత్రమే. ఎందుకంటే శాశ్వతమైన మహిమ మన కొరకు ఎదురు చూస్తుంది. ఈ బాధ ఉండని, ఈ భారం ఉండని. ఎందుకంటే మనము దృశ్యమైన వాటిని చూడట్లా, ఈ భూమి మీద జరిగే వాటిని మనసు పెట్టట్లా, ఈ లోకాన్ని చూడట్లా. మనం దేని మీద మనసు పెట్టాం అక్కడే రాస్తాడు చూడు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలండి. ఇది నేను గతంలో ఒకసారి చెప్పాను, మరలా మీకు గుర్తు చేస్తా. దృశ్యమైనవి అనిత్యము. నిత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది. అనిత్యము అంటే 4 రోజులకు పోయేది. ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే, కంటికి కనబడేది 4 రోజులకు బాద్ది, కంటికి కనబడనిది శాశ్వత కాలం ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కనపడుతుంది, 4 రోజులకు బాద్ది. మనుషులకు మనం కనబడుతున్నాం, 4 రోజులు పోతామో 4 నెలలకు పోతామో, పోవాల్సిందే. మనకు కనబడే వాహనాలు, వస్తువులు, కార్లు, స్థలాలు, పొలాలు ఉంటాయి, పోతాయి. ఈ కనబడుతున్నాయి, కంటికి కనబడనివి ఉన్నాయి. దేవుడు కనబడ్డు, నిత్యము ఉంటాడు. పరలోకం కనపడదు, అది శాశ్వత కాలం ఉంటుంది. నరకం కూడా కనపడదు, అది కూడా నిత్యం మండుతూనే ఉంటుంది. నిత్య అగ్నిగుండం, దాని పేరేంది? నిత్య అగ్నిగుండం. నరకం కూడా కనపడదు, శాశ్వత కాలం ఉంటుంది. కనపడే ఈ ఆశీర్వాదాలు ఏ శాశ్వతంగా ఉండవు. అందుకే ఎంత వివేచనతో రాశాడు చూడు పరిశుద్ధాత్మ దేవుడు. కంటికి కనబడేవి అనిత్యములు, కనబడనివి నిత్యములు. మనము ఆ నిత్యమైన వాటి కొరకు కనిపెడుతున్నాం, అశాశ్వతమైన వాటి కొరకు కాదు. అందుకే నాకు దేని మీద మమకారం ఉండదు, దేని మీద. ఇప్పుడు నాకు ఒక టీచర్ గారు నాకు బాగా ఇష్టమైన కాస్ట్లీ వాచ్ ఒకటి కొనిపించింది. పెట్టుకొని దాన్ని తిరుగుతూ ఉంటే దేవుడు చెప్పాడు, దాన్ని తీసేయ అన్నాడు. తీసేసా. ఇంకా నాకెందుకో ఇంకా వాచ్ పెట్టాలన్న మనసు రాలా. ఎందుకంటే నాకు దేని మీద మమకారం ఉండదు. కొద్ది రోజుల తర్వాత ఇంకొక ఆయన వచ్చి, అన్న పెద్ద పెద్ద సేవకులందరూ పెట్టుకున్నాను, మీకు ఎంతగా ఉంటుందన్నా అని ఇంకొక వాచ్ ఇచ్చాడు. అది ఇది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. ఎందుకంటే మమకారం ఉండదు. అబ్బా గిఫ్ట్ ఇచ్చారు, జాగ్రత్త, అట్లాంటివి ఏం లేవు. బండి ఇస్తే బండి పోయినా, కారు కొనితే కారు పోయినా, సెల్ అయితే ఎన్ని మారింటివో. ఏది శాశ్వతం కాదు. మమకారం పెట్టను అసలు.
ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారు, మా పెద్దోళ్ళు ఇచ్చారు, దీన్ని దాచిపెట్టాలి, నా పెళ్ళి పెట్టిన ఉంగరం, తద్దిన పెట్టి గిన్నె, ఇవన్నీ ఉండవు. మన మమకారం అంతా పరలోకం మీదే. ఆమె అంతే. ఈ స్థలం అమ్మటానికి లేదు, ఈ పొలం ఉపయోగం లేని మనకెందుకు. మొన్న ఎవరు చెప్పారన్న, ఈ నిజాలు చెబుతానేమో నా మీదకి వస్తారు తగాదాకే, కానీ వాస్తవాలు చెప్పాలి. మొన్న ఎవరు చెప్పారు, ఎవరు పెళ్ళికి ఒక ఆయన లాభం లేనప్పుడు, ఉపయోగం లేనప్పుడు ఇచ్చి ఉపయోగం ఏముంది? ఇచ్చాను కానీ నీకు అమ్ముకోవడానికి కదా, ఇంక దేనికి? అట్లా మనకు ఉన్నాయి ఉపయోగకరంగా లేకపోతే ఇంకెందుకు? అందుకే ఈ దృశ్యమైనవి అబద్ధం, అశాశ్వతం. అందుకే వీటి మీద మనం మమకారం పెట్టుకోకూడదు, మనసు పెట్టకూడదు. శాశ్వత కాలం ఉండే ఆ రాజ్యం మీద పెడితే సూపర్ వేస్తున్నామాలో. ఆమేన్. దాని మీద మనసు పెట్టాలి. ఆ మహిమని కావాలి అంటే ఇది కడవరి కాలపు హెచ్చరిక. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చదివిన మాట, ఇది కడవరి కాలము గనుక. చదవన్నా, ఈ కడవరి వర్షాకాలమున వర్షము దయచేయమని దేవుణ్ణి వేడుకోండి. చేను అంటే మన జీవితం, పైరు అంటే ఆత్మల సంపాదన. చేనంటే మన జీవితం, పైరంటే ఆత్మలు. ప్రతి వాని జీవితంలో ఆత్మలు పుట్టాలి, ప్రతి సంఘం ఆత్మలను కనాలి, ప్రతి విశ్వాసి ఆత్మను రక్షించాలి, ఆత్మల కొరకు ప్రయాసపడాలి. కడవరి కాలంలో ఆ వర్షము కురవాలి. అది లేకపోతే కడవరి కాలం ఆ వర్షం నీ మీద పడనట్టే, నీ పైరు పండనట్టే, నువ్వు ఎండిన నేల అయినట్టే, ఫలము లేని గొడ్రాలే. పిల్లల్ని కనేది ఏముంది? ఎవరైనా కంటారు, దానికేం పెద్ద పిహెచ్డి చేయాలన్నా? డజన్ ఏసన్న గారు అన్నాడు, పంది కూడా కంటదరా, 10 పిల్లలు కంటది, నువ్వు కన్నా ఎందుకు ఒక్కని సరిగా పెంచిన వంటరా? ఒక ఆయన తిడితే అన్నా, నాకు తెలియదమ్మా అన్నాడు. అట్లా అన్నాడు. నాకు అర్థం కాదు అప్పుడు ఆ సామెత. ఇప్పుడు అర్థమవుతుంది. మనుషుల్ని కనేది ఏముంది? కనేస్తారు. దమ్ముంటే ఆత్మలు కనేది, అది ఆత్మలు కనాలి. నీ చేను పైరుతో లేకపోతే ఆ వ్యవసాయకుడికి విలువ ఎట్లా ఉండదో, నీ జీవితంలో ఆత్మ లేకపోతే నీ జీవితాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తానని అంతరంగం, నీ మనస్సాక్షి, అది పనికిరాంది అవుతుంది, వ్యర్థమవుతుంది. నా మాటలు అర్థం చేసుకోండి. మన ఊరికి ఏదో ప్రభుని నమ్ముకొని భక్తి చేసి చర్చిలోకి వచ్చి కూర్చున్నామని కాదు. ఈ కడవరి కాలంలో ఆత్మలు రక్షించే కృప మనకు దొరుకునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.